కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద నిరసనలు చేపట్టింది. కాక్రోచ్ పార్టీ నిరసనలకు పోలీసులు అనుమతించారు. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ ధర్నాను చేపట్టింది. దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల లీకేజీల నైతిక బాధ్యత వహిస్తూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై వారిపై కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇక విద్యా వ్యవస్థలో జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకతను తీసుకురావడంతో పాటు సమూల సంస్కరణలు ప్రవేశపెట్టాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్లో కాక్రోచ్ పార్టీ పెట్టినటువంటి నిరసన కార్యక్రమంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర ఇందిరా పార్క్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ చందు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరీక్షా పేపర్ల లీకేజ్ పైన, ప్రధానంగా నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి లీకేజ్కి సంబంధించినటువంటి అంశంలో కొత్తగా పురుడు పోసుకున్నటువంటి సీజీపీ, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థులంతా కూడా నీటి అని, అదేవిధంగా పరీక్షా పేపర్లో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ ధర్నాకి విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువత, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు మరోవైపు సీజేపీకి, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ స్పోక్ పర్సన్ విజయ్ దై కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ నీట్ పరీక్షతో పాటు పరీక్షా పేపర్లకు సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు, అదేవిధంగా దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మరొకవైపు దేశవ్యాప్తంగా ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో సమూల మార్పులతో పాటు నూతన సంస్కరణలు తీసుకురావాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్ష కానీ ఇతర పరీక్షా పేపర్లు కానీ ఎప్పటికప్పుడు లీకేజ్ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎవరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి అంశంలో సమగ్రంగా విచారణ కూడా జరపడం లేదంటూ కూడా వీరంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత 5 విద్యార్థులు ఇప్పటి వరకు కూడా చనిపోయారు. ఎందుకు దానికి నైతిక బాధ్యత వహిస్తూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం లేదు. వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిందేనంటూ కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాంతో పాటు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అవకతవకలు కానీ సంస్కరణలను తీసుకురావాలంటూ కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నేషనల్ స్పోక్ పర్సన్, సీజేపీకి సంబంధించినటువంటి నేషనల్ స్పోక్ పర్సన్ ముఖ్య అతిథిగా ఈ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక విధానాలతో పాటు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఆయన ప్రసంగం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.